హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు తాడి ప్రకాష్ విరచిత నివాళి అంశంగా ప్రేమాస్వాదక రాజ్ కపూర్కి 37వ వర్ధంతి నివాళి అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రేమాస్వాదక రాజ్ కపూర్కి 37వ వర్ధంతి నివాళి, తాడి ప్రకాష్ విరచితం. ఇక వినండి. జిందాబాద్ కపూర్. వెండి తెర తండ్రికి 101 ఏండ్లు. మరి జూన్ 2, 2025 నాడు ఆయన 37వ వర్ధంతి సందర్భంగా నివాళిగా ఈ అంశం. ఆవారాహుం. ఈ పాట ఈనాటికి మన లోపల పలుకుతుంది. మేరా జూతా హై జపానీ మనతో కలిసి నడుస్తుంది ఆ పాట. రామయ్య వస్తావయ్య అని రాగయుక్తంగా పిలుస్తుంది. అంతలోనే దోస్తు దోస్తు నారహా అంటూ గుండెల్ని పిండేస్తుంది. జీనాయ మర్నాయ అంటూ భుజం మీద చెయ్యేసి ఓదారుస్తుంది. అది రాజ్ కపూర్. డిసెంబర్ 14, 1924 జన్మించి జూన్ 2, 1988 అనగా 37 ఏళ్ల క్రితం కీర్తిశేషుడైనటువంటి వారి రాజ్ కపూర్ ప్రేమాస్వాదకుడు. ఆయన మార్క్ పాటలు అవి. అది చీకటిలో వెన్నెల్లో తడుస్తున్న మంచు పూల తోట. రాజ్ కపూర్ సినిమాల్లోని పాటలు రంగురంగుల పూల సీతాకోక చిలుకలై మన భుజాల మీద వాలుతాయి. వెంటపడి కవ్వించే ఆ సంగీతం రాజ్ కపూర్ని మనకి కానుకగా ఇచ్చే శంకర్ జైకిషన్ల మాయాజాలం, ఊగించి ఊరించే సాహిత్యం, భారతీయ సినిమాని కలలుగా, కన్నీళ్లుగా, వెన్నెల రాత్రులుగా మన దోసిలి నింపిన ఆ మరపురాని బ్లాక్ అండ్ వైట్ కాలపు రుణం ఎలా తీర్చుకోగలం? మరొక్కసారి రాజ్ కపూర్ని ఇష్టంగా తలుచుకోవటం తప్ప, ఆ గంధర్వ కాంతలు నర్గీస్, నిమ్మి, మధుబాల, వైజయంతిమాలని మరొక్కసారి చూసి తరించటం తప్ప ఎలా కలలు కనాలి? ప్రేమించడం ఎలా? నిరాశ పండిన నిత్య జీవనయాతనకు ఎలా ఎదురీదాలి? కన్నీళ్లు ఉబికి వస్తున్నా పెదవులపై చిరునవ్వుల్ని ఎలా మెరిపించాలి? బాధని ఎలా జయించాలి? కోట్ల మంది పేద మధ్యతరగతి భారతీయ యువతీ యువకులకు నేర్పించిన గురువు, తండ్రి, గ్రేటెస్ట్ షోమ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్. భావకుడు, ప్రేమికుడు, తాత్వికుడు, ఆ మరచిపోలేని మంచి నటుణ్ణి స్మరించుకుందాం. 1924 డిసెంబర్ 14న ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో పుట్టాడు. ఆయన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ భారతీయ థియేటర్ని, వెండితెరని రాజ టీవీతో వెలిగించిన అలనాటి మహోన్నత నటుడు. 100 ఏళ్ళు నిండు చందమామని తలుచుకుంటూ రాజ్ కపూర్ 100 అనే మకుటంతో దేశమంతటా ఆయన టాప్ 10 సినిమాలు ప్రదర్శించి సంబరాలు చేయాలని నిర్ణయించి చేశారు. ఆ రోజుల్లో 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే రాజ్ కపూర్ భారత స్వాతంత్రోద్యమ ఉధృతిని చూశాడు. ఆనాడు కోట్ల మంది ఆరాధించినట్లుగానే ఆ కుర్రాడి హృదయంలో జవహర్లాల్ నెహ్రూ ఆదర్శంగా నిలిచి వెలిగాడు. దేశం స్వేచ్ఛ పొంది ఏడాది తిరగకుండానే 24 ఏళ్ల రాజ్ కపూర్ ఆగ్ అనే సినిమా తీశాడు. నిర్మాత, దర్శకుడు ఆ యువకుడే. హీరోయిన్ నర్గీస్ ప్రేమ కోసం పరితపించే ఒక నవయువకుడి ఆవేశపూరితమైన అన్వేషణే ఆగ్. నర్గీస్ రాజ్ కపూర్లా అమాయకమైన స్వచ్ఛమైన ప్రేమ యువతరాన్ని ఊగించింది ఆనాడు. రాజ్ కపూర్లోనూ ప్రేమ చిగురించింది. నర్గీస్తో
రాజ్ నిజ జీవిత ప్రేమ కొన్ని దశాబ్దాలు ఉద్రిక్తంగా నడిచింది. ఆగ్ పెద్దగా విజయం సాధించలేకపోయింది. 1951లో వచ్చిన ఆవారా సూపర్ హిట్ అయి నవభారతాన్ని ఉర్రూతలూగించింది. హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ సరిహద్దుల్ని దాటి మాస్కో మహానగరాన్ని కదిలించింది. లక్షలాది రష్యన్లు తన్మయత్వంతో ఆవారాహుం మయావారాహుం అంటూ పాడి డ్యాన్సులు వేశారు. 1955లో శ్రీ 420 అనే విచిత్రమైన పేరుతో రాజ్ తీసిన సినిమా ఒక బ్లాక్ అండ్ వైట్ భూకంపం సృష్టించింది. మేరా జూతా హై జపానీ ఆ పాట జాతి జనుల గుండెల్లో మారుమోగింది. ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ అనే పంచ్ లైన్ పాడుకొని యువత పులకించిపోయింది. నెహ్రూ తలపెట్టిన దేశ పునర్నిర్మాణం ఒక పక్క, రోజు రోజుకు పెరిగిపోతున్న స్వార్థం, అవినీతిని ప్రశ్నిస్తూ రాజ్ కపూర్ సినిమాలు మరో పక్క దేశ ఐక్యత, ఆదర్శం అనే దారి దీపాలని జాతికి ప్రసాదించాయి. తెర మీద నర్గీస్ రాజుల జంట జనాలను వెర్రెత్తిస్తున్నది. ప్యారు హువా ఇక్రారా హువా, ప్యారు హువా ఇక్రారా హువా దేశాన్ని పరవశింపజేస్తున్నది ఇది. ఆ మైకం నుంచి శ్రోతలు తేరుకునేలోగా జిస్ దేశ్ కా గంగా బెహతీ హై ఆ సినిమా విడుదల అయి చరిత్ర సృష్టించింది. పద్మిని అందం, రాజ్ ఉద్వేగం దేశాన్ని ఒక కుదుపు కుదిపాయి. రాజ్ కపూర్, నర్గీస్, వైజయంతిమాల, నిమ్మి, పద్మిని కలిసి జీవించిన కళాత్మక చిత్రాలు మన సంస్కృతిలో భాగంగా నిలిచి ఉంటాయి. నిజాయితీతో, ఒక ఆవేశంతో పొంగి పొరలుతున్న భావుకత్వంతో రాజ్ వెండితెర మీద కవిత్వం రాసిన ఆ కాలాన్ని సినీ విమర్శకులు ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని అన్నారు. కమర్షియల్ సినిమాలే అయినా ఒక కమిట్మెంట్తో చేసిన అపూర్వమైన ప్రయోగాలు అవి. మనకి అంత గొప్ప సంపద మిగిల్చి వెళ్ళిపోయిన మహానుభావుడు కనుక రాజ్ కపూర్ని ఇష్టంగా తలుచుకుంటున్నాం. బర్సాత్తులో చూడాలి ఆ వాన వెలుగు, నర్గీస్ బుగ్గల మెరుపు, రాజ్ కళ్ళల్లో కురిసే ప్రేమ, సన్నజాజుల స్వచ్ఛత, విరజాజుల పరిమళం ఎంతో సహజంగా, కెరటాలు పాదాలను తాకినంత మురిపెంగా. ఒట్టి ఊపిరాడనివ్వని ప్రేమ మాత్రమేనా ఒక సామాజిక రాజకీయ నేపథ్యం, తాత్విక పునాది ఉంటేనే అది రాజ్ ఊహలకు రెక్కలొచ్చిన సినిమా అవుతుంది. పెద్ద కొడుకు హీరో రణధీర్ కపూర్ తండ్రిని ఇలా గుర్తు చేసుకున్నాడు. నేను రాజ్ కపూర్ కొడుకునైనందుకు ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఆయన ప్రేమాస్పదుడైన తండ్రి, సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో గడిపేవాడు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేవాడు. అమితాబ్ బచ్చన్ 100 ఏళ్ళు ఉత్సవ సమయంలో రాజుని గౌరవంగా స్మరించుకుంటూ ఆవారాలో ఆ కళ సన్నివేశాన్ని విజువలైజ్ చేసి వెండితెర మీద ఆవిష్కరించిన తీరు అపూర్వం. క్లాసికల్ చిత్రాలు తిరిగి తెర మీదకి రావాలనే మా నిబద్ధతకి కొనసాగింపే రాజ్ కపూర్ 100 ఇయర్స్ ఉత్సవ నిర్వహణ. సామాన్య మానవుడికి గొంతుని, చైతన్యాన్ని ఇచ్చిన వాడికి, సినిమా కోసం జీవితాన్ని అంకితం చేసిన వాడికి మేమిచ్చే నివాళి ఇది అని అమితాబ్ బచ్చన్ అని. మల్టీ కలర్లో సంగం ఆధునిక భారతీయ హిందీ సినిమా రంగులతో మన ముందుకు వచ్చింది. రాజ్ కపూర్ తీసిన ముక్కోణ ప్రేమ కథ సంఘం. ఇది 1964లో ఇండియాని గడగడలాడించింది. ఏ మేరా ప్రేమ పత్ర పడ్కర్ తుమ్ నారాజ్ నహోనా ఆ పాట ప్రతి ఇంట్లో, ప్రతి హోటల్లో, ప్రతి వీధిలో ఒకసారి కాదు 100 సార్లు వినిపించింది. సౌందర్య రాశి వైజయంతిమాలని 2 హీరోలతో పాటు కుర్రవాళ్లంతా ప్రేమించారు. 2 ఇంటర్వెల్స్తో వచ్చిన 3.5 గంటల సినిమా జనాల్ని సీట్లలో కూర్చోబెట్టగలిగింది. భగ్న ప్రేమికులంతా దోస్తు దోస్తు నారా నారహా అని రేయింబవళ్ళు పాడుకున్నారు. రాజ్ కపూర్ కీర్తి ఖండాంతరాలను దాటి వెళ్ళింది. 1970లో మేరా నామ్ జోకర్ విడుదలైంది. సర్కస్లో ఒక జోకర్ కథ, దాదాపు 4 గంటల సినిమా. ఒక కళాకారుడి జీవితం, ప్రేమ, నిరాశ, అవమానము, హేళన కలిసి వికసించిన ప్రేమ కావ్యం అది. సిమీ గరేవాల్తో చిన్నప్పటి ఆకర్షణ,
యవనంలో రష్యన్ సర్కస్ కళాకారిణి సీనార్యాబి యాంకినాతో ప్రణయం, మధ్య వయసులో పద్మినితో శృంగారం, అదో పెద్ద ప్రయాణం. నవ్వించే పిచ్చి జోకరగాడి మానసిక ఘర్షణ, పిడికెడు ప్రేమ కోసం పాకులాట. ఏ భాయ్ జర దేక్ చలో జీనా యహా మర్నా యహా. ఆ అన్ని పాటలు సూపర్ హిట్లు. సినిమా మాత్రం ఆడలేదు. ఎవరు మంచి సినిమా తీసినా మిగిలేవి నష్టాలే అనేది మన నిర్మాతలందరి అనుభవం. కడుపు మండిన రాజ్ కపూర్ బాబీ 1973లో తీశాడు. తొలి యవ్వన తుళ్ళిపాటుతో వెలిగిపోతున్న డింపుల్ కపాడియా కోట్ల మంది కుర్రవాళ్లని మూర్ఛరోగులుగా మార్చేసింది. లేలేత రిషి కపూర్ ఆడపిల్లల్ని కలవరపెట్టాడు. పిచ్చి మెలోడ్రామా, అతి పచ్చి ఫార్ములా, ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్. జోకర్లో పోయిన కోట్లు రెట్టింపై తిరిగి వచ్చాయి. షోమెన్ రాజ్ కపూర్ హ్యాపీ. ఆనకదే చౌకబారు. అలరారు వలసలలో రామ్ తేర గంగామైలీ తీశాడు. జాకెట్ లేని జీన తమన్ బ్రెస్ట్ని పల్చని పవిట చెంగులోంచి ప్రపంచానికి చూపించి కలెక్షన్లు రాబట్టుకున్నాడు. ఎవరు తీసినా మన భారతీయ కమర్షియల్ సినిమాకి పట్టిన దుర్గతి ఇది. కొన్ని లోపాలున్నాయని, చాలా వేషాలు వేశాడని రాజ్ కపూర్ని నిందించలేము. ఆడదాని ఒళ్ళు ఎంత ఎఫెక్టివ్గా అమ్మగలవు అనేది మన సినీ వ్యాపార సూత్రం. కొన్ని వ్యాపార శృంగార చిల్లర సినిమాల వల్ల రాజ్ కపూర్ కంట్రిబ్యూషన్ మసగబారిపోదు. భారతీయ సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు రాజ్ కపూర్. రసహృదయుడు, కళ కోసం బతికినవాడు. మనుషుల్లా బతకండిరా అని మనల్ని మందలించినవాడు. మన సొంత మనిషి, మన ఇంటి మనిషి రాజ్ కపూర్. ఒక బిమల్ రాయ్, ఒక గురుదత్, ఒకే ఒక్క రాజ్ కపూర్ సినీ వినోదానికి కొత్త అర్థం చెప్పి కొత్త దారుల్లో నడిపించిన ఉత్తమ కళాకారులు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కవిత్రయంగా నిలిచి వెలిగిన వాళ్ళు. సూపర్ హిట్ల కోసం, మరిన్ని లాభాల కోసం హీరోయిన్ల తడచిన శరీర సౌందర్యాన్ని వెండి తెర మీద క్లోజప్పుల్లో హాట్గా అమ్మినా ఈ నిరుపేద సెక్స్ స్టార్వ్డ్ నేషన్ శృంగార దాహాన్ని తీర్చినవాడుగానే రాజ్ కపూర్ని చూడాలేమో. జీవితం ఆనందంగా జీవించడానికి, నలుగురికి ఆనందం పంచడానికి అని నమ్మినవాడు రాజ్ కపూర్. రాజ్ కపూర్ జిందాబాద్ అని ప్రేమాస్వాదక రాజ్ కపూర్కి 37వ వర్ధంతి నివాళి అంటూ తాడి ప్రకాష్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.